గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థితో కామర్స్ లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లోనే లెక్చరర్ పై విద్యార్థిని బంధువులు దాడి చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి అడ్డదీర్ జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తాం వైశాలి అనే అమ్మాయిని. ఆ అమ్మాయికి అక్కడ లెక్చరర్ సార్ ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. బాత్రూంలోకి వెళ్తే పిల్లని వెనక నుంచి పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఎందుకు సార్ ఇలా చేస్తున్నాడు, నా పిల్ల తిరిగి అడిగేసరికి పిల్లని కొట్టాడు, చంపబోయాడు. అక్కడే మేడం చేసి నొక్కబోయాడంట. తర్వాత మాకు ఈ విషయం కొంచెం లేట్గా తెలిసిన మూలన మేము వచ్చి స్టేషన్కి వచ్చి మా కోపం మీద వచ్చి ఆయన కలర్ పెట్టుకొని బయటికి లాగాం. లోపల ఉన్న ఆయనకి పిల్లలకి ఎంతమంది పిల్లల్ని ఎలా చేస్తామని కలర్ పెట్టుకొని బయటికి లాగాం. బయటికి లాగి తీసుకొని వచ్చి స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు మాకు న్యాయం చేస్తానన్న ఎస్ఐ గారు ఈలోగా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఏం మాట్లాడడం మాకు తెలియదు. ఈలోగా మీరు ఆయన మీద చేయడం కరెక్ట్ కాదు, ఇలాగా మీరు చేసిన మూలన ఏ మాస్టర్ అయినా మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి భయపడతారు, ఈ పిల్లలు కూడా ఫ్యూచర్ పాడవుతుంది, ఇంకా 200 మంది పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు మీరు అనేసి అన్నారు. అయితే మరి మా పాపలకి మళ్ళీ మా పిల్లల్ని మేము జాయిన్ చేయాలంటే మరి మేము భయపడాలి కదా. ఆ సార్ని బట్టి మిగతా సార్లు కూడా ఎలా చేస్తారన్న భయం మాకుంటుంది కదా. మరి మాకు న్యాయం జరగాలి కదా సార్. మరి మేము న్యాయం జరగాలని మేము వచ్చినప్పుడు ఆయన మా మీద అలా మాట్లాడారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు. మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయాలి. అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక వారం రోజుల క్రితం ఒక అమ్మాయి మీద మేరం వైశాలి అనే అమ్మాయి మీద లెక్చరర్ లైంగికంగా వేధించాడు అని ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చుట్టుపక్కల బంధువులందరూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం అడిగితే తిరిగేసి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి ముందు ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయం ప్రజల దాకా తీసుకుని వెళ్ళి ఈ యొక్క గిరిజన బిడ్డలకి న్యాయం చేసి. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తను చదువుతున్న కాలేజ్లో వాష్రూమ్ వైపు వెళ్తుండగా తన వెనుకాలే వచ్చిన కామర్స్ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోయింది. తనతో రావాలని కోరాడని తాను నిరాకరించడంతో గొంతు నొక్కాడని తెలిపింది. విద్యార్థిని తన తండ్రికి బంధువులకు విషయం తెలపడంతో కాలేజ్ వద్దకు వచ్చిన బంధువులు క్లాస్ రూమ్లో ఉన్న లెక్చరర్ని చితకబాది ఆపై అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజన బాలికకు తగిన న్యాయం చేయాలని లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గా, చెప్పండి, ఇది ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అయితే లైంగిక దాడు ఆగటం లేదు. ఎందుకంటే బుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్లు ఇలాంటి విద్యార్థులపై లైంగిక దాడి పాల్పడడం అయితే సర్వత్రా మహిళా సంఘాలు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సంఘటన రంపచోడవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అమ్మాయి సిఈసికి చదువుతున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సిఈసి చదువుతున్న విద్యార్థిపై అయితే స్థానికంగా ఉండే అక్కడ లెక్చరర్ అయితే కామర్స్ లెక్చరర్ అయితే తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. గత కొన్ని రోజులకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా విద్యార్థిని చూడాలంటే వ్యవహరించడంతో చివరిగా అది శృతిమిచ్చి మరియు తన మీద తన పీక పట్టుకుని కూడా తనని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడంతో అయితే ప్రతిఘటించి తన విద్యార్థిని అయితే తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు అయితే ఒకేసారి స్థానికంగా ఉండే కాలేజీ వరకు చేరుకుని లెక్చరర్ కి దేశిత్తు చేయడంతో పాటు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే గిరిజన సంఘాలు మరియు ఇతర మహిళా సంఘాలు అయితే ఈ సంఘటన అయితే తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి లెక్చరర్లపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే కోక్ చట్టం కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన చదువుకున్న లెక్చరర్లు కూడా ఎలాంటి విద్యార్థులపై లైంగిక దాడి పాల్పడడం చూస్తుంటే అయితే సర్వత్రా విస్మయానికి గురవుతుంది. ఎందుకంటే చట్టాలు తెలియని వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇలా చట్టాలు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడడం చూడడం చాలా ఏమైనా చర్య అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్కడ విద్యార్థి బంధువులు కూడా అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని, పోక్సో చట్టం మీద కేసు నమోదు చేయాలని, నిందితుడిని లెక్చరర్ జాబ్ నుంచి తక్షణమే రిమూవ్ చేయాలని, డిస్మిస్ కూడా చేయాలని కూడా అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా.